వనపర్తి జిల్లా కొత్తకోటలో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించారు పోలీసులు. వాకర్స్ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. యువత డ్రగ్స్ బారిన పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడంతో పాటు సమాజానికి ఉపయోగపడేలా ఎదగాలని సూచించారు. డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని కనిపిస్తుంది కాబట్టి ర్యాలీ చేసేటప్పుడు అక్కడ అవుతుంది. ఇక్కడ జెండా ఊపి కార్యక్రమం ప్రారంభమవుతుంది. విధానంగా ఫంక్షన్ హాల్ ఎన్టీఆర్ ఫంక్షన్ హాల్ గాంజాయి కూడా ఈ చాలా మంది స్టూడెంట్స్ ఎక్కువ మటుకు ఈ గాంజాయి బారిన పడతా ఉన్నారు. సో దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉందని చెప్పేసి నేను ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే సమాచారం అంటే ఈ డ్రగ్స్ కానీ ఈ తర్వాత ఈ నార్కోటిక్స్ సంబంధించిన ఏదైనా సరే మత్తు పదార్థాలు వాడుతున్న వ్యక్తులకు సంబంధించి ఎవరైనా వాళ్ళు సేకరిస్తున్నా వాళ్ళు సేల్ చేస్తున్నా కూడా వాళ్ళు ఎవరైనా సమాచారం ఇస్తే ఖచ్చితంగా మేము హైలీ కాన్ఫిడెన్షియల్ గా వాళ్ళ సమాచారాన్ని మేము ఉంచుతాము. ఎందుకంటే ఎవరైనా సరే మీరు గూగుల్ ఆన్లైన్ లో ఉంది, ఫోన్ నెంబర్ 1908 నెంబర్ ఉంది, అదేవిధంగా మెయిల్ పెట్టవచ్చు. వాటంటపులలో ఇక్కడ మన దగ్గర చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా, ఆ షాప్స్ లలో కూడా అక్కడక్కడ ఈ పెడ్లర్స్ అంటే వీడ్ అనుకోండి ఇంక ఇతరతర మత్తు పదార్థాలు సప్లై చేస్తున్న వాళ్ళు అక్కడక్కడ కొందరు జరుగుతూ ఉంది. కొన్ని చిన్న చిన్న షాప్స్ లలో జరుగుతూ ఉన్నాయి. చిన్న క్వాంటిటీ తీసుకొచ్చేసి ఎక్కడో ఎస్పెషల్లీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ చాలా మంది విద్యావంతులు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, ఇన్స్టిట్యూషన్స్ నడిపే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఖచ్చితంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎస్పెషల్లీ నేను ఇప్పుడు ఎస్పీ గారితో మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రోగ్రామ్స్ మనము గాంజాయి కూడా